ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నిన్న సీఎం గారు ఒక టీచర్స్ మీటింగ్ లో నేను రిజైన్ చేయమంటే నేను చేయడానికి రెడీగా ఉన్నా. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టంతోని మీ విద్యార్థుల భవిష్యత్తు బాగా చేయడానికి, ఇప్పుడు విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు చీఫ్ గా తీసుకున్నా. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ లేకుంటే ఫైనాన్స్ గానీ ఆ డిపార్ట్మెంట్ తీసుకోకుండా ఇష్టంతో తీసుకున్నా అని చెప్పారు. కాంగ్రెస్ పవర్ వచ్చే ముందు వాళ్ళు ఈ ప్రామిస్లన్నీ చేశారు. మేము పవర్ వస్తే ఈ మొత్తం ఎడ్యుకేషన్ సెక్టార్ కు, టీచర్స్ కు ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తామని. ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ కానీ, పిల్లలకు కానీ మధ్యాహ్న భోజనము, తర్వాత విదేశీ విద్యకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు 25 lakhs వరకు ఆర్థిక సహాయం. తర్వాత అంతకుముందు గవర్నమెంట్ మూసేసిన 6,000 స్కూళ్లను మళ్ళీ రీఓపెన్ చేస్తాము. తర్వాత ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తాము. ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తాము. ప్రతి మండలానికి ఒక హై స్కూల్, ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నిజోక అంటే ఎమ్మెల్సీ హెడ్ క్వార్టర్స్ లో డిగ్రీ కాలేజ్, తర్వాత ఇట్లా పీఈటీ టీచర్లందరికీ అపాయింట్ చేస్తామన్నారు. తర్వాత ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ లేబర్ మీద పనిచేసే టీచర్లందరికీ కూడా సాలరీస్ పెంచుతా అన్నారు. తర్వాత ఎస్సీఆర్టీని మొత్తం రీవాంప్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాను. ఇవన్నిట్లో కూడా ఏది ఒకటి చేయలేదు.